Good morning students, intermediate second year, subject Sanskrit. ఈ కాలాంశంలో మనం పత్రలేఖనం లెటర్ రైటింగ్ నిన్న ఒకటి తెలుసుకున్నాము. అంటే శనివారం మీకు వివరించడం జరిగింది. ఈరోజు మరొక పత్రం ఏ విధంగా వ్రాయాలో తెలుసుకుందాం. ఆ వ్రాసేటప్పుడు ఆ వాక్యాలలో ఉన్నటువంటి అర్థం మనకు తెలిసి ఉండాలి. ఎవరికి రాస్తున్నాము, ఏమి రాస్తున్నాము అనేది మనకు స్పష్టత ఉండాలి. లేఖలు ఎన్ని రకాలుగా ఉంటావో మరియు ఎవరికి సంబోధించేటప్పుడు ఏ విధంగా వ్రాయాలో ఈ విషయం మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక లేఖ గురించి మనం రాయబోతున్నాము. ప్రాచార్య మహోదయ అని అంటున్నాము. అంటే ప్రాచార్య మహోదయ అన్నప్పుడు ప్రిన్సిపాల్ అన్నమాట. సంస్కృతంలో ప్రాచార్య అంటే ప్రిన్సిపాల్. ఈ విధంగా మనం చదువుతున్నటువంటి కళాశాలలో ఏదైనా మనకు అవసరాల నిమిత్తం సెలవు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ విధంగా మనం లేఖ రాయాలో తెలుసుకుంటాం. అవకాశ ప్రధానాయ ప్రాచార్యం ప్రతి పత్రమని మనకు హెడ్లైన్ ఉంటుంది. అవకాశ ప్రధానాయ అవకాశ ప్రధానాయ ప్రధానం అంటే ఇవ్వడం. ప్రధానాయ అవకాశ ప్రధానాయ ప్రాచార్యం ప్రతి ప్రాచార్యం ప్రతి పత్రం. ప్రాచార్యం ప్రతి పత్రం. అవకాశ ప్రధానాయ ప్రాచార్యం ప్రతి పత్రం అంటే మనము లేఖ వ్రాసుకుంటూ ఉన్నప్పుడు ఏ విధంగా వ్రాయాలో తెలుసుకుంటాం. అది సాధారణంగా గ్రహించాలి. మీరు ఈ లేఖను వ్రాస్తూ ఉన్నప్పుడు ఆ లేఖలో ఉన్నటువంటి విషయాలను సరిగా తెలుసుకుంటాం. ఈ లేఖ వ్రాస్తూ ఉన్న సందర్భంలో మనకు ఆ వాక్య నిర్మాణం అనేది ముఖ్యమైనది. ఏ విధంగా మనం ఇక్కడ సేవాయాం దినాంక ఎక్కడ రాస్తాం, సేవాయాం ఎక్కడ రాస్తాం, ఇది మనం గ్రహించాలి. సేవాయాం అనేది ఈ దినాంక కింది భాగంలో రాయాలి. ఇది మీరు గ్రహించాలి. సేవాయాం అంటే సేవాయాం సేవాయాం అని రాసేసి ఇక శ్రీమాన్ ప్రాచార్య మహోదయ, శ్రీమాన్ ప్రాచార్య మహోదయ అంటే గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి అని మనం సంబోధిస్తాం. ఇక శ్రీమాన్ అనేది పెద్దవాళ్ళకు సహజంగా మనం సంబోధించేటప్పుడు, ఈ యొక్క అమ్మా నాన్నకు రాసేటప్పుడేమో మనము సాధారణం అని చెప్పుకున్నాము, లేదా పూజ్య మాత పూజ్య పిత అనిగా సంబోధిస్తాం. ఇక్కడ ప్రాచార్య మహోదయ అని రాసేసి సేవాయాం అంటే అక్కడ టూ అని రాస్తాం కదా, టు ద ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అను టు ద ఏదైనా అలా రాసేటప్పుడు ఇక మనం ఇక్కడ శ్రీమాన్ ప్రాచార్య మహోదయ అని రాస్తాము. అలాగే ఉచ్చ మాధ్యమిక విద్యాలయ అంటే ఉన్నత యొక్క కళాశాల విధంగా మనం భావిస్తాం. ఇక సాధారణంగా ఉచ్చ మాధ్యమిక విద్యాలయ అని అన్నప్పుడు 10th ఇంటర్ ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటువంటి ఆ కళాశాలను
ఆ విధంగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ ఉచ్చ మాధ్యమిక విద్యాలయ అన్నప్పుడు కళాశాల సంబంధించినటువంటి విద్యార్థులు వస్తారు. భాగ్యనగరం అనేటువంటిది నగరం మార్పు చేయకూడదు. మహోదయ అంటే గౌరవంగా, రెస్పెక్టెడ్ మనం ఏ విధంగా అయితే అంటామో అదే విధంగా ఈ విధంగా మనం సంబోధిస్తాం. ఇప్పుడు ఈ విధంగా ఈ మ్యాటర్లో ఫస్ట్ అవకాశ ప్రధానాయ అనేటువంటి హెడ్లైన్ మనం గుర్తుంచుకోవాలి. అవకాశ అంటే సెలవులు. అవకాశ సంస్కృతంలో ఇక్కడ అవకాశ ప్రధానాయ అంటే సెలవులు కోరుతూ అన్నమాట. సెలవులు కోరుతూ మనము ఈ ప్రాచార్యం ప్రతి అన్నాడు. ప్రాచార్యం అన్నప్పుడు ప్రాచార్యం ప్రతి పత్రం అంటే మనము హెడ్ సంబంధించినటువంటి వారికి ఉపయోగిస్తాము. కాబట్టి ప్రాచార్యం ప్రతి పత్రం అంటే మనము సాధారణంగా పెద్దవాళ్ళకు సంబోధించేటప్పుడు సేవాయ శ్రీమాన్ అని పెంచారు. శ్రీమాన్ ప్రాచార్య మహోదయ అంటే ఆ విధంగా గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి అని వస్తుంది. కళాశాల పేరు మనం ఏదైనా రాసుకోవచ్చు. భాగ్యనగరం అని పెట్టాలి. దాని తర్వాత మహోదయ అని చెప్పి అసలైనటువంటి విషయంలోకి మనం రావాలి. ఈ అసలైనటువంటి విషయంలోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా మీరు 4 వాక్యాలు రాయాలి. మీరు ధనం పంపమని, పుస్తకాలు పంపమని మీరు నేర్చుకున్నారు కదా, నమస్కార అని ఏ విధంగానో అదేవిధంగా ఇక్కడ సవినయం నివేదయామి యత్ అని చెప్పాలి. సవినయం నివేదయామి యత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. అంటే తమతో సవినయముగా మనవి చేయమని ఏమనగా అని మనం తెలుగులో ఏ విధంగా రాస్తామో సంస్కృతంలోకి వచ్చేటప్పుడు సవినయం నివేదయామి యత్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాలి. ఈ పదం చూడండి, దీని కిందనే రాయాలి. కరెక్ట్ మహోదయానికి మీద వచ్చింది కదా, కరెక్ట్ దీని కిందనే సవినయం నివేదయామి యత్ అహం జ్వరగ్రస్తః. అహం జ్వర అహం జ్వరగ్రస్తః. టిక్కు వాడండి సార్, పల్సర్ వస్తుంది. జ్వరగ్రస్తః కొంచెం పెద్దగా రాయండి, కనిపిస్తుంది. అస్మి. ఇక్కడ మనం ఎవరికి రాస్తున్నాము అనేది పైన చెప్పడం జరిగింది. రాసిన తర్వాత మహోదయ అన్నప్పుడు ఇంగ్లీష్లో అయితే మనం రెస్పెక్టెడ్ చెప్తాము. ఇక్కడ సవినయం నివేదయామి యత్. సవినయం అంటే వినయపూర్వకముగా తమకు తెలియజేస్తున్నది ఏమనగా అని వస్తుంది. అహం జ్వరగ్రస్తః అస్మి, నేను జ్వరంతో బాధపడుతున్నాను అనేటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తర్వాత మనం జ్వరం వచ్చిన తర్వాత ఏమని అడుగుతాము, కాబట్టి సెలవులు కావాలని కోరుకుంటాం. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు ఇంకో జ్వరంతో పాటు శిరోవేదనాచ పీడయతి అని చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి ఇవ్వడం జరిగింది. ఈ అదే పదాన్ని మనకు రాస్తాం.
అతః మనము మన కాలం చెప్పుకున్న తర్వాత దానికోసము ఇక సెలవులు కావాలని మనము ఎప్పటి నుండి ఎప్పటి వరకు సెలవులు కావాలని కూడా అక్కడ మనము చెప్తామన్నమాట. 2 రోజుల లేదా 5 రోజుల 3 రోజుల దాన్ని బట్టి మనము వ్రాయాల్సి ఉంటుంది. నిన్నటి విషయంలో అయితేనేమో మనము యొక్క ఒక పుస్తక విక్రేతకు మనం ఏ విధంగా రాసామో మనకు యొక్క మా కళాశాల యందు యొక్క భగవద్గీత స్పర్ధ నడుస్తుంది కాబట్టి ఒక పుస్తకం కావాలని నిన్న కోరుకున్నాం. ఇక్కడనేమో మన యొక్క వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగలేదని చెప్తూ మనం ప్రిన్సిపల్ గారికి వ్రాస్తున్నాము. ఇందులో 2 కారణాలు చెప్పాడు. ఒకటి జ్వరం ఉన్నదని మరియు తలనొప్పిగా ఉన్నది, శిరోవేదనాచ అన్నాడు. కాబట్టి శిరోవేదనాచ మాం పీడయతి ఈ పదం కూడా మనం రాయాలి. ఇక్కడ అయిపోయింది ఒక వాక్యం. శిరోవేదనాచ శిరోవేదన మాం పీడయతి. మాం అంటే నన్ను అని అర్థం వస్తుంది. పీడయతి అంటే బాధించుచున్నది అనేటువంటి అర్థం వస్తుంది. మాం పీడయతి రాసిన తర్వాత అతః అని ప్రయోజనం. అతః అంటే అందువల్ల అని అర్థం. అతః అంటే సంస్కృతంలో అందువల్ల అనేటువంటి అర్థం వస్తుంది. ఈ యొక్క అందువల్ల అప్పుడేం చెప్పాలి? అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి. అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి అని చెప్పాలి. ఆ పాయింట్ చెప్పిన తర్వాత మనం ఎన్ని రోజులు అనేది ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు నేను రాలేకపోతున్నాను కృపయా అని మనం చెప్పేసేసి ఆ విధంగా అవకాశం బృందాలు అని కూడా చెప్పుకుంటాం. అంటే నాకు ఈ యొక్క 4 రోజులు లేదా 3 రోజులు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అతః అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి. అతః అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి. నా అంటే నా శక్నోమి అని రాయాలి. శక్నోమి ఇక్కడ అతః అద్య అంటే ఈ రోజు. అద్య అంటే సంస్కృతంలో ఈ రోజు. విద్యాలయానికి అంటే ఇక్కడ కళాశాలకు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రాచార్యం ఉపయోగించింది కాబట్టి ఈ యొక్క అద్య విద్యాలయం ఆగంతుం అంటే రావడానికి, న శక్నోమి అంటే నాకు శక్తి లేదు అనే విధంగా అంటే రాలేకపోతున్నానని కూడా అర్థం వస్తుంది. ఆగంతుం నా అంటే ఇప్పుడు నా శక్నోమి అంటే శక్నోమి అంటే రాగలను, నా శక్నోమి అంటే రాలేకపోతున్నాను అని అర్థం వస్తుంది. కృపయ కాబట్టి కృపయ ఈ కృపయ అనే పదం ఉపయోగించేసేసి తేదీ రాయాలి. అక్కడ ఏదైతే రాసామో అక్కడ నుండి ఎన్ని రోజులు కోరుకుంటున్నామో అది కూడా రాయాలి. ఇక్కడ 7/12/2020గా మనం చెప్పుకుంటున్నాం. మధ్యలో పెట్టేసేసి అంటే నుండి, కేవలం అంటే నుండి, మరియు ఎన్ని రోజులు అంటే
దినత్రయమా లేకపోతే పంచదినాన్ని అని మనం నిర్ణయించుకొని ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చిన దాన్ని మనం యూజ్ చేద్దాము. ఈ విధంగా 3 రోజులు అడిగారు కాబట్టి ఈ తేదీ కూడా కౌంట్ చేసుకోవాలి. 7, 8, 9 కాబట్టి 9 కలిసి మనకు దినత్రయం దినత్రయం దినత్రయస్య అవకాశం దినత్రయస్య అవకాశం అవకాశం ప్రదాయ అవకాశం ప్రదాయ మాం అనుకున్నాను. అనుకుంటున్నాను. ఇది పూర్తి అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి 4 వాక్యాలను సరిగా మనం అర్థం చేసుకోవాలి. సవినయం నివేదయామి యత్ అహం జ్వరగ్రస్తః అస్మి. ఫస్ట్ వాక్యం సవినయం నివేదయామి యత్ అహం జ్వరగ్రస్తః అస్మి. ఫస్ట్ వాక్యం అంటే తమతో మనవి చేయనిది ఏమనగా నేను జ్వరముతో బాధపడుతున్నాను. అస్మి అంటే ఆ విధంగా జ్వరముతో ఉన్నాను అన్నట్టుగా చెప్పడం అన్నమాట. ఇంకోటి శిరోవేదనాచ మాం పీడయతి. 2 వాక్యాలు. శిరోవేదనాచ మాం పీడయతి అంటే శిరోవేదన అనేది కూడా నాకు బాధ కలిగిస్తుంది అని 2వ వాక్యం. ఈ 2 వాక్యాలలో ఏమవుతుందంటే మనం చెప్పదలుచుకున్న విషయం చెప్పడం అయిపోయింది. అంతః అని అన్నాడు అంటే అందువల్ల మనము ఈ అందువల్ల అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి. 3వ వాక్యం అతః విద్యాలయం అతః అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి అనేది 3వ వాక్యం. ఈ 3వ వాక్యం అయిపోయిన తర్వాత 4వ వాక్యంలోకి వచ్చేసరికి కృపయా అని ఉపయోగిస్తున్నాము. కృపయా అంటే కైండ్లీ. ఒక విధంగా దయచేసి మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ చెప్తాం కైండ్లీ గివ్ 3 days లీవ్ మామూలుగా ప్లీజ్ గివ్ మీ 3 days లీవ్ కైండ్లీ అన్నట్టుగా మనం జనరల్గా చెప్తాం కదా. అదేవిధంగా కృపయా అని దయచేసి అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాము. ఇక 7 అని అన్నాడు కాబట్టి అది బాగా గ్రహించాలి. మనం ఏదైతే తేదీ పెట్టుకున్నామో ఆ తేదీ వర్తిస్తుంది, ఎండింగ్ తేదీ వర్తిస్తుంది, మధ్యన ఏమైనా ఉండవచ్చు. కాబట్టి మొత్తం మీద 3 రోజులు అన్నప్పుడు దినత్రయం అని చెప్పాలి. 3 రోజులు అన్నప్పుడు దినత్రయం అని చెప్పాలి. ఇక ఇది 3 రోజుల యొక్క అవకాశం ప్రదాయ యొక్క ఇచ్చి నాకు అనుగ్రహించగలరు, నన్ను అనుగ్రహించగలరు అని యొక్క వినయంగా వేడుకుంటుంటాం. ఇలా మనము వ్రాసినప్పుడు ఆ వాక్య నిర్మాణాన్ని బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా మీరు ఇది అనుగృహ్ణాతు అన్నప్పుడు కూడా ఇది జాగ్రత్తగా ఇక్కడ రాయండి. ఈ అనుగృహ్ణాతు అనటం గృహ్ణాతు
అంటే అనుగ్రహించగలరు అని మనం చెప్పుకోవడం. ఇది అయిపోయిన తర్వాత కింద రాసేటప్పుడు భవదీయ అని రాస్తాము, లేదా భవదీయ అని రాస్తాము. భవదీయ లేదా భవదీయ. భవదీయ అనేది దీర్ఘం వచ్చినప్పుడు స్త్రీలింగానికి సంబంధించినది. అప్పుడు కింద ఒక సీతానో లేకపోతే రాధికానో ఎవరో పేరు, ఒక పేరు అహల్య అనో ఏదో ఒక పేరు మనం స్త్రీలింగ శబ్దంతో రాస్తాం. ఇక భవదీయ అన్నప్పుడు ఇక కృష్ణహానో ముకుందహానో ఏదో ఒక పేరు సురేషహానో అని రాస్తాం. అలా ఇక భవదీయ అనేది ఇక లెఫ్ట్ సైడ్ కింద ఆ మొత్తం పేపర్లో రైట్ సైడ్ కిందగా మనం రాస్తాం. ఇది అయిపోయినాక కొంచెం సుమారు ఒక 3-4 ఇంచులంత స్పేస్ ఇచ్చి కింద రాయాలి. ఒక చక్కగా మనము రాయాల్సి ఉంటుంది. తర్వాత ద్వితీయ వర్షం అంటే 2వ సంవత్సరము. ఇక ఉచ్చ మాధ్యమిక విద్యాలయ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. భాగ్యనగరం అని కూడా రాసేస్తాము. నగర నామ నా పరివర్తనమేమనరు అంటే ఇక్కడ భాగ్యనగరం అనేటువంటి దాన్ని మాత్రం మార్పు చేయకూడదు అని అంటున్నాడు. అక్కడ టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పైన కూడా వచ్చింది భాగ్యనగరం అనేది వచ్చేసింది. ఇలా మనము లేటర్ రాయడం అనేది సరిగా నేర్చుకోవాలి. అక్కడ దినాంక అనేది మనము మొత్తం ఒక పేపర్లో పట్టేటట్టు రాయాలి. సగం సగం ఏదో అక్కడక్కడ రాసినట్టు కాకుండా మనకు ఒక పేపర్లో చక్కగా సరిపోయే విధంగా ముందుగా మొత్తం తీసుకోవాలి. కొద్ది భాగం మాత్రమే తీసుకొని ఇక్కడ కొద్దిగా ప్రారంభం చేసి మరొక పేజీలో కొద్దిగా ప్రారంభం చేయడం అలా చేయకూడదు. లేఖ అనేది మనం చూడగానే పైన ఈ ఏవేవైతే ఉండాలో ఒక 5 అంశాలు ముఖ్యమైనవి. ఒక తేదీ అనేది తప్పనిసరిగా ఆ పేపర్లో రాసేటప్పుడు కుడివైపున చివరగా పైన ఉండాలి. దానికి ముందే పైన హెడ్లైన్ ఉండి కొంచెం కిందగా రైట్ సైడ్ దినాంక రాయాలి. ఆ దినాంకకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కదా కొంచెం కిందకి వచ్చి లెఫ్ట్ సైడ్ మాత్రం ఎవరికి సంపాదిస్తున్నామో అది రాయాలి. ఇక్కడ ఈ విధంగా సేవాయా అంటే శ్రీమాన్ ప్రాచార్య మహోదయ అనేటువంటిది ఆ దినాంక కొంచెం కింది భాగంలో మనం ఇక్కడ రాయాలి. ఇలా రాసి మనం చక్కగా ఆ రాసేటువంటి పదాలలో ఎలాంటి తప్పులు లేకుండా చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. విరామం ఇచ్చేటువంటి పరిస్థితి, ఎక్కడ మనం విరామం ఇవ్వాలి, ఎక్కడ మనం ఈ భాగ్యనగరం విసర్గలు ఎక్కడ ఉన్నాయి, నకారపు పొల్లు ఎక్కడ ఉన్నది, ఇది గ్రహించాలి. అలా మహోదయ అన్నప్పుడు కూడా అక్కడ ఆశ్చర్యార్థకం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో ఎక్స్ట్రాఆర్డినరీ అంటుంటాం. కాబట్టి ఆ విధంగా మనము విస్మయాది బోధకం అనేటువంటి ఆ సూచన మనం గుర్తు పెట్టాలి. ఆ చిహ్నము ఇక్కడ ఉన్న చూడండి, మహోదయ. మనం జనరల్గా రెస్పెక్టెడ్ సార్ లేదా రెస్పెక్టెడ్ మేడం అని మనం ఉపయోగిస్తాం కాబట్టి అదేవిధంగా ఇక్కడ మహోదయ అని సంబోధించేసి ఈ గుర్తును తప్పనిసరిగా పెట్టాలి, మర్చిపోకూడదు. ఈ గుర్తు చాలా చాలా ముఖ్యమైనది. ఈ మహోదయ తర్వాత వెంటనే దానికి కొంచెం కిందగా నుంచి వాక్యం స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఈ మహోదయకు దాని పూర్తిగా కింద కాకుండా కొంచెం కిందగా రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అలా ఎందుకంటే కొందరు ఏం చేస్తూ ఉంటుంటారంటే పేజీ ఉందనుకోండి, ఆ పేజీ ఈ మహోదయ అంటే మహోదయ పదం కింద నుంచే రాసుకుంటారు, కింది నుంచే కాదు. ఈ పదం మొత్తం అయిపోయాక దాని కింది నుంచి రైట్ సైడ్గా రాసుకుంటూ పోతూ ఉండాలి. ఇక్కడ మహోదయ యా అనేటువంటి పదం ఉంది కదా, దాని కింద ఇక్కడ నుంచి ప్రారంభించాలి. ఇది గ్రహించాలి. ఇలా కొద్ది వాక్యం అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, కొంచెం దూరంగా వస్తుంది. ఇది మీరు గ్రహించాలి. ఈ మ్యాటర్లో ఒక 4 వాక్యాలు ఉన్నవి, కేవలం 4 వాక్యాలు ఉన్నవి. ఆ 4 వాక్యాలు కనుక సరిగా నేర్చుకుంటే మనం లెటర్ రైటింగ్లో పూర్తిగా 5 మార్కులకు 5 మార్కులు మనకు వస్తాయి. ఫస్ట్ కుడివైపున దినాంక రాయాలి, లెఫ్ట్ సైడ్ అనేమో చిరునామా రాయాలి, సంబోధన ఎవరు రాస్తున్నామో రాయాలి, మ్యాటర్ ఉండాలి.
తర్వాత కంక్లూజన్గా కిందకి వచ్చేసరికి ధన్యవాద అని పెట్టేసేసి మన యొక్క చిరునామా రాయడం, ఎవరికి రాస్తున్నామో రాయడం యొక్క అది రాయాలి. ఇందులో ఒక 4 పదాలు ఉన్నవి కదా, 4 వాక్యాలు ఉన్నవి కదా, ఆ 4 వాక్యాలలో పదాలకు అర్థం మనకు సరిగా తెలిసి ఉండాలి. ఏమి పదాలను ప్రయోగిస్తున్నాము, ఆ పదాల యొక్క అర్థం ఏమిటి అనేది మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ సవినయం నివేదయామి యత్ అహం జ్వరగ్రస్తః అస్మి అనే ఫస్ట్ వాక్యం. సవినయం నివేదయామి యత్ అహం జ్వరగ్రస్తః అస్మి. అస్మి అంటే ఇక జ్వరంతో కూడుకొని ఉన్నాను అని చెప్పడం అన్నమాట. మీతో వినయపూర్వకంగా తెలియజేయనది ఏమనగా తమతో లేదా మీతో వినయపూర్వకముగా తెలియజేయనది ఏమనగా నేను జ్వరంతో బాధపడుతున్నాను అని ఫస్ట్ వాక్యం. శిరోవేదనాచ మాం పీడయతి, ఇక తలనొప్పి కూడా నన్ను బాధిస్తున్నది. పీడయతి అంటే బాధించుతున్నది అని అర్థమవుతుంది. శిరోవేదనాచ అంటే తలనొప్పి. సంస్కృతంలో శిరోవేదన అంటే తలనొప్పి, జ్వరం ఉన్నది తలనొప్పి. అతః అందువల్ల అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి. మూడో వాక్యం, అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి. కాబట్టి ఆ 2 వాక్యాలలోనే మనం కారణం తెలిపినాం. అందువలన అతః అంటే అందువలన, అద్య విద్యాలయం ఆగంతుం న శక్నోమి అంటే నేను విద్యాలయానికి రాలేకపోతున్నాను. కాబట్టి ఇక కృపయ, ఇక చివరి వాక్యం ఏంటంటే కృపయ అని చెప్పేసి దినాంక పర్యంతం దినత్రయం అవకాశ ప్రధానాయ మాం అనుకున్నాం. అంటే ఈ అవకాశం నాకు ఇచ్చి, పైన చెప్పాను కదా సంస్కృతంలో అవకాశ అంటే యొక్క సెలవులు, అవకాశం అంటే సెలవులు. కాబట్టి అవకాశ ప్రధానాయ ఈ యొక్క మాం అనుగృహ్ణాతు, అనుగ్రహించగలరు, నన్ను యొక్క సెలవులు ఇచ్చి అనుగ్రహించగలరని మనవి అని మనం చెప్తూ ఉంటాం కదా, అదే మనం చెప్పాలి. చివరగా ఎండింగ్ ఏంటంటే భవదీయ అనేది మనం ఉపయోగించాలి. భవదీయ అనేది యొక్క విసర్గలు తప్పనిసరిగా పెట్టాలి. ఆ విసర్గలు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఈ యొక్క కింద ఆ విసర్గల కింద ఏముంటాయంటే మీకు సరిగా అక్కడ ఉన్నటువంటి సరిగ్గా ఈ మనం గ్రహిస్తూ ఉంటుంటాం, ఇది గ్రహించాలి. పత్రలేఖనంలో మనకు ప్రస్తుతం మొత్తం 4 పత్రలేఖనాలు ఉన్నవి. కానీ ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ కేవలము ఏం చేస్తున్నామంటే మొత్తం 4 పత్రలేఖనాలు ఉన్నవి, కానీ మనం 3 పత్రలేఖనం మాత్రమే నేర్చుకుంటున్నాం. మనకి ఇచ్చినటువంటి 2వ పత్రలేఖనము ప్రస్తుతానికి ఈ యొక్క సిలబస్ నుంచి తొలగించారు. ఈ ఇయర్ ఓన్లీ ఈ అకాడమిక్ ఇయర్ మాత్రమే ఈ యొక్క మనం అది నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాతరం ప్రతి మిత్రస్య గృహ ఆగమనం నివేదనం అనేటువంటి పత్రలేఖనం మనకి ఇందులో లేదు. ఇక మొదటి పత్రలేఖనం అయితేనేమో ధనయాచనార్థం పితరం ప్రతి పత్రం, ధనయాచనార్థం పితరం ప్రతి పత్రం. ఇలా ఇక్కడనేమో భవదీయ పెంచాలి. భవదీయ లేదా ఇది మేము గ్రహించాలి. భవదీయ భవదీయ ఇది
ఈ యొక్క అక్కడ మన పేరు మరియు కళాశాల పేరు కింద రాసుకుంటాను, నేను గ్రహించాలి, నేను కేవలం చెప్పడం జరిగింది. ఈ యొక్క మీరు ఆ విధంగా శ్రీనివాసహానో అహల్యానో ఏదో ఒకటి రాయాలి. తర్వాత కళాశాల పేరు కూడా మనం రాసుకోవడం అనేది అవసరం, ఇది మనం గ్రహించాలి. అయితే మనకు ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అంటే 3 లేఖలు ఉన్నాయని చెప్పాను కదా. ఆ 3 లేఖలలో ఒకటవది ఏంటంటే ఈ యొక్క ధనయాచనార్థం పితరం ప్రతి పత్రం అనేటువంటిది మీకు గతంలో చెప్పాను. ధనయాచనార్థం పితరం ప్రతి పత్రం ఒకటవ పత్రలేఖనం, మరియు రెండవ పత్రలేఖనం వచ్చేసరికి ఈ యొక్క ఏమనుకున్నాం పుస్తక క్రయణాయ ప్రబంధకం ప్రతి పత్రం. పుస్తక క్రయణాయ ప్రబంధకం ప్రతి పత్రం అనేది రెండవ లేఖ. టెక్స్ట్ బుక్ లో ప్రకారం ఇది మూడవది కానీ రెండవది లేదని చెప్పాను. మాతరం ప్రతి పత్రం అని అనుకున్నాం కదా. మిత్రస్య గృహ ఆహ్వానం అనేది ఉంది కదా, అది అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా మూడవది ఆ లేఖ రెండవది అయింది. అలాగే నాలుగవది మాత్రం మనం మూడవదిగా తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు చెప్పుకుంటున్నటువంటిది ఈ యొక్క అవకాశ ప్రధానాయ ప్రాచార్యము ప్రతి పత్రం అనేటువంటి లేఖం మనము ఇది రాయాల్సి ఉంటుంది. ఇది రాసేటప్పుడు ఈ యొక్క మీరు ఈ కొన్ని విషయాలను బాగా గ్రహించండి. అక్కడ ఉన్నటువంటి దినాంక అనేది కూడా ఇక్కడ చుట్టూ ఉండాలి. దినాంక తేదీ చుక్కలు లేదా తేదీ ఆ విధంగా రాస్తాం. ఇది గ్రహించండి. 7/12/2020 అన్నప్పుడు అలా రాసాము. మీరు అది సరిగా వేయగలగాలి. ఇది సరిగా 7/12 2020. దినాంక 7/12/2020 సేవాయాం అనేటువంటి పదం ఆ విధంగా రాశాం. మరియు ఇందులో ఇంకేదైనా మీకు పదాలు అర్థం కాకుండా వాటిని సరిగా అర్థం తెలుసుకోవాలి. మీకు చాలా తేలికగా ఉన్న పదాలు ఏంటంటే ఇది అడ్రస్ మాత్రమే మెయిన్ ఉన్నది. ఇక్కడ కళాశాల పేరు మనం ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. ఈ యొక్క ఈ ఉచిత మాధ్యమిక విద్యాలయ అని రాయాలని ఏమి లేదు. ఏదైనా ఒక కళాశాల పేరు మనము ఆ విధంగా రాయవచ్చు. భాగ్యనగరం అనేది మాత్రం తప్పనిసరిగా దీన్ని మార్పు చేయకూడదని మన టెక్స్ట్ బుక్ నగరం నా పరివర్తితవ్యం అని ఇవ్వడం జరిగింది. యొక్క నగరం అనేది మార్పు చేయకూడదు అనేది గ్రహించాలి. ఇది ఈ గుర్తులు అనేది కూడా గ్రహించాలి. విరామాలు కూడా మనం ఎక్కడెక్కడైతే పూర్తి అవుతుందో అక్కడ చక్కగా పూర్ణ విరామం ఇవ్వాలి. ఈ పూర్ణ విరామం అనేది ప్రతి సెంటెన్స్ అయిపోయిన తర్వాత చక్కగా ఇవ్వాలి పూర్ణ విరామం. ఇది కూడా పూర్ణ విరామం. ఒక వాక్యం అయిపోయిన పూర్ణ విరామం. పూర్ణ విరామం అనేది మీరు సరిగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి పీడయతి అని వచ్చేసింది మామ్. శిరోవేదన చ సవినయం నివేదయామి యత్
ఇట్లా మీరు సరిగ్గా అది చేయాలి. అస్మి అస్మి అనేటువంటిది ఇక్కడ రాయండి. అస్మి ఈ సంఖ్యలను మాత్రం తప్పనిసరిగా సంస్కృత లిపిలోనే రాయాలి. సంఖ్యలను సంస్కృత లిపిలోనే రాయాలి. ఇది గ్రహించండి. ఇలా సంస్కృత లిపిలోనే ఈ సంఖ్యలు రాయాలి. ఈ తహ అనేది నుండి అని అర్థం వస్తుంది. ఈ తేదీ నుండి అనేది వస్తుంది. తహ పర్యంతం. ఇక్కడ పర్యంతం అని ఉపయోగించాలి. పర్యంతం పర్యంతం అంటే పర్యంతం అన్నప్పుడు ఇక వరకు, ఈ తేదీ నుండి ఆ తేదీ వరకు పర్యంతం. కృపయా ఇది మరి గ్రహించాలి. ఇక కృపయా పర్యంతం దినత్రయస్య. దినత్రయస్య అన్నాడు అంటే 3 రోజుల యొక్క. దినం అంటే ఒకటే రోజు, దినద్వయం అంటే 2 రోజులు, దినత్రయం అంటే 3 రోజులు. దినత్రయస్య అవకాశం సెలవులను ప్రధాయ ఇచ్చి, ప్రధాయ అంటే ఇచ్చి నన్ను అనుగ్రహించగలరు. దినత్రయం పర్యంతం దినత్రయస్య అవకాశం ప్రధాయ అంటే ఆ సెలవులను ఇచ్చి నన్ను మాం అంటే నన్ను అనుగ్రహించగలరు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక అనుగృహ్ణాతు అనుగృహ్ణాతు చదివేటప్పుడు చూడండి. అనుగృహ్ణాతు అనుగృహ్ణాతు అని చెప్పాలి. భవదీయ ఎదురక్కడ శ్రీనివాస పంపించండి. ఈరోజు 500 ఫోన్స్ పంపించండి. శ్రీనివాస లేదంటే బాబుజీ గారు పంపించండి. శ్రీనివాస లేదా అహల్య అని ఇక్కడ పదం ఇచ్చారు. అహల్య ఇది మనం సరిగా వ్రాయగలగాలి. ఇట్లా రాసినట్లయితే మనం ఇక్కడ కళాశాల పేరు కింద రాసేసుకుంటాం. ఇవి రాసినట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పత్ర లేఖనంలో 5 మార్కులకు 5 మార్కులు పొందడానికి అవకాశం ఉంది. మనం సరిగా నేర్చుకోవాలి, పదాలను సరిగా వాడాలి. ఆ యొక్క సరైనటువంటి పదాలను వాడితేనే మనకు సరైనటువంటి అర్థం వస్తుంది. ఇక మన సొంత వాక్యాలను సాధారణంగా ప్రయోగించరాదు. మనకు సరిగా తెలిసినట్లయితేనే ఇక వాక్య నిర్మాణం మనం సరిగా చేయగలుగుతాము. కాబట్టి మీరు ఈ రకంగా ఈ యొక్క శ్లోకాలను ఈ యొక్క పత్రలేఖనాన్ని సరిగా వినియోగించండి. ఆ విధంగా ఈ పత్రలేఖనంలో ఉన్నటువంటి ఈ విషయాలను సరిగా అర్థం చేసుకోండి. ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటిది ఆ హెడ్లైన్ మాత్రం తప్పనిసరిగా చాలా చక్కగా పెద్ద అక్షరాలలో సంబోధించాలి. ఈ అవకాశ ప్రధానాయ అనేది ఈ యొక్క మనం చాలా పెద్దగా హెడ్లైన్లో పెట్టాలి. ఇది మీరు గ్రహించండి. ఈ పత్రలేఖనం అనేది మనం రాసుకున్నది కానీ ప్రత్యేకంగా ఈ పత్రలేఖనం అనేది రాయాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క అవకాశ ప్రధానాయ ప్రాచార్యం ప్రతి పత్రం అనేది మనం హెడ్లైన్లో చాలా పెద్దగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దినాంక అనేది కొంచెం దాని కిందిలో ఇది సెంటర్లో ఉండాలి. ఈ అవకాశ ప్రధానాయ ప్రాచార్యం ప్రతి పత్రం అనేది ఈ యొక్క మనం లెటర్ రాసేటప్పుడు ఇది సెంటర్లో మంచి హెడ్లైన్లో ఉండాలి. అది దీనికి కిందుగానే ఇక దినాంక రాసేసి రైట్ సైడ్లో ఆ దినాంక రాసేసేయాలి. రాసిన తర్వాత వెంటనే ఈ యొక్క దినాంక కిందికనే ఇలా వచ్చేసేసి ఇక్కడ రాయాలి. మనము
అదే దీనికి కిందుగా నుంచి వచ్చేసి ఇక్కడ వ్రాయాలి. ఈ సేవాయం అనేది అలా పైకి వచ్చింది, మనం కొంచెం కిందుగా వ్రాయాలి. అది సరిగా అర్థం చేసుకోండి. ఈ విధంగా శ్రీమాన్ ప్రాచార్య మహోదయ అనేది సంబోధించినప్పుడు ఏ విధంగా ఉన్నది, ఇది ఏ విధంగా ఉంటుందో మీరు గ్రహించండి. ఇంకా లేఖ అనేది మన మనసులో ఉన్నటువంటి భావాలను దూరంగా ఉన్న వాళ్ళకు వ్యక్తం చేసి చెప్పడం. ఇక ఎలా వ్యక్తం చేస్తాం? లేఖన పద్ధతి ద్వారా మనం ఆ అక్షరాలను లేదా వాక్యాలను చదివినప్పుడు ఎదుటి వాళ్ళకు అర్థం కాగా ఆ అర్థము అవ్వాలి. అంటే సరిగా అర్థమైనట్లయితేనే ఓహో ఇతను ఏం చెప్పదలుచుకున్నాడు, ఈ విధంగా ఏమి అనేటువంటి మనలోని భావాలను ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేటట్టు చేసేవే లేఖలు. భిన్న భిన్నమైన ఉంటవి. మనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు మాటలో కేవలం మాటల ద్వారా చెప్పవచ్చు. ఇప్పుడు సాధనాలు అనేవి అనేకం వచ్చినాయి. ఇప్పుడు ఫోన్ల ద్వారా మనం మెసేజ్ పంపుతున్నాము, మన యొక్క భావాలను పంపిస్తున్నాము, లేకపోతే ఇక ఫోన్లో వాయిస్ రికార్డు కూడా పంపుతున్నాము. అవి భిన్న భిన్నమైనటువంటి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఈ పత్ర లేఖనాలు అనేవి మనకు సాధారణంగా వ్యాపారం గురించి కానీ, ఈ యొక్క అధికారమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తరాలు అనేవి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ కళాశాలకు సంబంధించినటువంటి పత్రాలు ఏ విధంగా రాయాలో ఇక్కడ అవి చెప్పడం జరిగింది. మీరు సరిగా అర్థం చేసుకొని వాటిని ప్రయోగించండి, వాటిని సరిగా నేర్చుకోండి, ఇక సరిగా వ్రాయండి. లేఖ అనేది ఇక మనకు అత్యంత మనలో ఉన్నటువంటి భావనను చక్కగా వ్యక్తం చేయడానికి గొప్పనైనటువంటి సాధనం అది. ఆ సాధనాన్ని మీరు సరిగా లేఖలు పూర్తిగా చేసుకుంటూ మీరు సరిగా మంచిగా వ్యక్తం చేయండి అని మీకు తెలియజేస్తున్నాను.